ప్రైజ్ ద లార్డ్. ఈ మాట పెద్ద మాట కాదు గనకే కనిపించకుండా మనల్ని పొరపాట్లోకి తీసుకెళ్తుంది గనక కొంచెం శ్రద్ధగా వినండి. ఓ ఇద్దరి స్నేహాన్ని గమనిస్తే వారు ఎంత సన్నిహితంగా ఉంటారో అంత శత్రుత్వంగా మారిపోతారు. అది ఎలాగంటే సన్నిహితంగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన ఉన్న స్నేహంలో ఎదుటివారి మీద ఆశించి వారు ద్వేషానికి వెళ్ళిపోవడానికి ఆ ఆశించిందే వారి ద్వేషం కాస్త శత్రుత్వంగా మారిపోయి వారిద్దరి మధ్యన ఉంటున్న ఎడబాసిన జీవితానికి మాదేం పొరపాటు అని వారిద్దరూ చెప్పుకునే వాటిల్లో నిజానికి జీసస్ చెప్తాడు, నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించొద్దని. స్నేహాలు, బంధాలు ఈ రోజుల్లో రక్త సంబంధాలు అన్నీ ఈ విధంగానే విడిపోతాయి. ద్వేషానికి దారి తీస్తూ ఆ ద్వేషం కాస్త శత్రుత్వంగా మారుతుంది. ఈ మాట చిన్నదైనా ఈ మాట కనిపించకుండా మనల్ని ఏలుతుంది కనుక